ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా టెక్నాలజీ మారుతున్నప్పుడు మనం అప్డేట్ కాకుంటే అవుట్డేట్ అయిపోతాం, మనని ఎవరు కూడా పట్టించుకోరు. కాబట్టి కాలానికి అనుగుణంగా మారాలి. ఇప్పుడు 75 ఏళ్ళు మన ప్రధానమంత్రి గారికి, ఎంత యాక్టివ్గా ఇన్స్టాలో ఉంటారు, ట్విట్టర్లో ఉంటారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నీ కూడా అదే క్రమంలోకి వెళ్తున్నాయి. ఇప్పుడు మన భారతదేశం చాలా పెద్ద దేశము, 75-80 కోట్ల మంది చేతులలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఒక్క రీల్ చేసి వదిలితే ఎంతోమంది చూస్తారంటే సులభంగా ఈ అట్రాక్ట్ చేసుకోవచ్చు ప్రజలందరినీ. ఇంకోటి, మన దేశంలో 22% ఓటర్స్ అంతా కూడా యూత్. ఈ యూత్ని అట్రాక్ట్ చేసుకోవాలంటే యూత్కి పొద్దున్న లేస్తే ఫోనే ఉంటుంది కదా, ఫోన్లో. ఇంకోటి, ఇన్స్టాలో చాలా యాక్టివ్ ఉంటారు, ట్విట్టర్ కంటే కూడా యూత్ ఇన్స్టాలో యాక్టివ్ ఉంటారు. అందుకే అందరూ ఈ ఇన్స్టా బాట పడుతున్నారు ఇప్పుడు ప్రధానమంత్రితో సహా. నిన్న 10 రోజుల కింద మనకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీనాక్షి నటరాజన్ గారితో డీసీసీలో సమావేశం అయినప్పుడు కూడా మీనాక్షి నటరాజన్ గారు ఒక మాట చెప్పారు, మీకు ఇన్స్టాలో రీల్స్ చేస్తున్నారా, మీరు జనాలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పథకాలు చెప్తున్నారా, యాక్టివ్గా ఉండాలి మీరు అని కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు. ఇక బీఆర్ఎస్ అయితే వాళ్ళు ఎప్పుడు యాక్టివ్గానే ఉంటున్నారు. అన్ని పార్టీలు కూడా, ఎందుకంటే ఇది సులభంగా పరిష్కారం. ఒక్క నిమిషంలో మనకు చేరాల్సింది మనకు టార్గెట్ ఆడియన్స్కి చేరాలంటే 2 నిమిషాలు మనం రీల్ చేస్తే చాలు, అట్రాక్టివ్గా మాట్లాడితే చాలు. యువతను అట్రాక్ట్ చేసే క్రమంలో ఈ ఇన్స్టా, ఫేస్బుక్, ఈ సోషల్ మీడియా, డిజిటల్ మీడియాని చాలా యూజ్ చేసుకుంటున్నాయి. ఎవరన్నా ఇప్పుడు 60-70 ఏళ్ళ ఏజ్ ఉన్న నాయకులు కూడా మాకు ఇది వాడొస్తలేదు అంటే సపరేట్గా క్లాసులు కూడా పెడుతున్నాయంట పొలిటికల్ పార్టీ ఆఫీసులలో, ఎట్లా వాడాలి, ఇన్స్టాలో రీల్ ఎట్లా అప్లోడ్ చేయాలి. నిజమే, మరి అప్డేట్ కాకుండా అవుట్డేట్ అయిపోతారు. నేర్చుకోవాలి, తప్పదు, పెట్టరాకుండా కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు దేశ జనాభాలో దాదాపు 26%, ఏకంగా 140